ఒకరోజు ఒక ఫ్యామిలీ అంతా కలిసి ఒక బర్త్డే ఫంక్షన్కి అనేది వెళ్తున్నారు అనమాట. ఒక హస్బెండ్ వైఫ్ అండ్ వాళ్ళకు ఒక బాబు అనేది ఉన్నాడు అనమాట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గిఫ్ట్ షాప్ దగ్గర ఆగి ఒక వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో మంచి ఒక రింగ్ అనేది గిఫ్ట్ తీసుకుంది. ఎందుకంటే బర్త్డే పార్టీకి పోతున్నారు, అక్కడ ఒక పాపకు పెట్టడానికి. తీసుకున్న తర్వాత కార్లో మళ్ళీ వెళ్తుంటే కొంచెం దూరం పోగానే వాళ్ళ బాబు రాకీ ఎవరైతే ఉన్నారో, అమ్మ నాన్న ఒకసారి కార్ ఆపండి ప్లీజ్ అన్నాడు. ఎందుకనంటే నాకు అక్కడ వాటర్ మిలన్ ఏదైతే కర్బూజా ఉన్నది వాటర్ మిలన్ అది నాకు కావాలి ప్లీజ్ కొంచెం కార్ ఆపండి ఎక్కడుందని కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఆపితే అది వెనకలకు పోయిపోయింది. సరే అని చెప్పేసి మెల్ల ఇట్లా రివర్స్ తీసుకొని వస్తుంటే అక్కడ నుంచి ఒక పాప వాటర్ మిలన్ ఎవరైతే అమ్ముకుంటున్నదో ఆమె నడుచుకుంటూ వచ్చింది. చెప్పండి సార్ అని అంటే, అదే మా అబ్బాయికి వాటర్ మిలన్ కావాలి కొంచెం ఇయ్యమ్మా అని. ఓకేనా సరే అయితే 50 రూపాయలు. అలా వైఫ్ ఇమీడియట్గా అందుకుంది. 40 రూపాయలకి ఇవ్వచ్చు కదా ప్లీజ్, 40 రూపాయలకు చూడు, 40 రూపాయలకు వస్తుంది. లేదు మేడం లేదు. సరే ఒక పని చేయి, 45కి లాస్ట్, నీది కాదు నాది, 45కి ఇచ్చేసి ప్లీజ్ అమ్మా. అసలు కుదరదు, మాకే ఇది గిట్టుబాటు కాదు మేడం, ప్లీజ్ మేడం. వీడున్నాడు కదా నీ తమ్ముడు అనుకుని 45 రూపాయలకి ఇచ్చేసి కదా. ఇక ఆ పాప పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక వాటర్ మిలన్ అనేది పరిగెత్తుకుంటూ తీసుకొని వస్తుంది అనమాట. 45 రూపాయలకి వర్కౌట్ అయిన తమ్ముడు అని ఆమె అనుకుంటుంది మనసులో. సో ఆమె తీసుకొచ్చి వాళ్ళ చేతిలోకి ఇట్లా ఇయ్యంగానే వాడు ఇక అది క్యారీ చేయలేక కింద పడేయంగానే అది విరిగిపోయింది. సో వాడు ఒకటే ఏడుస్తున్నాడు, నేనేం తప్పులేదు, అది పట్టుకున్నా నాతో కాలేదు, అది కింద పడిపోయిందని. అంటే ఆ పాప ఏం ఏడవకని చెప్పేసి మళ్ళీ పరిగెత్తుకుంటూ పోయి మళ్ళీ ఒక వాటర్ మిలన్ పట్టుకొని వస్తుంటే ఇక ఆమెకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ 45 రూపాయలు దీనికి, మళ్ళీ పట్టుకొని వస్తుంది దీనికి 45 రూపాయలు. మీకు ఏమైనా చేసేసి మా వాడు తప్పు లేదు, ఆ పాపది తప్పు ఉందని చెప్పేసి ఆ పనులకి చెప్పాలి. అండ్ దాని తర్వాత 45 రూపాయలు దీన్ని కట్ చేయాలి, ఆ 45 రూపాయలకి క్లోజ్ చేయాలి అని చెప్పేసి మొత్తం మ్యాటర్లో స్ట్రాటజీస్ ఫిక్స్ అయిపోయినాయి. మస్తుంటాయి మన దగ్గర ఇట్లాంటివన్నీ. సో ఇక పాప పట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇగో ముందే చెప్తున్నా బాబా, ఆ ఫస్ట్ దానికైతే నేను డబ్బులు ఇవ్వ, సెకండ్ దానికైతే 45 రూపాయలు ఇస్తాను. ఎందుకంటే వాడు వాంటెడ్లో అయితే పడేయలేదు, నువ్వే బై మిస్టేక్ ఇచ్చేసినావు, అందుకోసం పడిపోయింది, దానికి మాకు సంబంధం లేదు. నాకు ఫస్ట్ దానికి డబ్బులు వద్దు, సెకండ్ దానికి కూడా డబ్బులు వద్దు, రెండు కూడా ఫ్రీయే. ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ కిందనే నా తమ్ముడు ఎవరైతే ఉన్నారో సేమ్ వీళ్ళలాగా ఉంటే డెంగ్యూ వచ్చి చచ్చిపోయాడు. అండ్ అందులోంచి బయటికి రావడానికి ఇంట్లో ఉండే నాకు ఇష్టం లేకుండా ఇట్లా మా అమ్మగారి ఆరోగ్యం బాగలేకపోతే నేను ఇట్లా ఇది కర్బూజాలు ఏదైతే వాటర్ మిలన్ అమ్ముకోవడానికి ఇట్లా వచ్చిన. చాలా రోజుల తర్వాత మళ్ళీ నా తమ్ముడు నాకు కనిపించినట్టు అనిపించింది. ఎందుకంటే నువ్వు అనగానే ఇంకా నాకు మనసుకి చాలా అతుక్కుంది. అందుకోసం నా తమ్ముడు అనుకొని వీనికి ఫ్రీ. అండ్ మా అమ్మగారు కూడా ఈరోజు పొద్దున వచ్చేటప్పుడు ఏమన్నదనంటే, వ్యాపారంలో ఎప్పుడు కూడా రిలేషన్షిప్స్ అనేది రావద్దు, ఒకవేళ రిలేషన్షిప్ వస్తే అక్కడ వ్యాపారమే ఉండొద్దు. అందుకోసం ఇక్కడ నాకు రిలేషన్షిప్ వచ్చింది, అందుకోసం ఇక్కడ వ్యాపారం నేను తీసుకురాలేదమ్మా. ఆమె కళ్ళల్లో వాటర్ తిరిగినాయి. దాని తర్వాత ఏమైపోయిందో తెలియదు. అప్పటి వరకు 5 రూపాయలకు కూడా బార్గెనింగ్ చేసినామే. ఇమ్మీడియట్గా ఒక కవర్లో నుంచి ఒక రింగ్ తీసుకొని, గోల్డ్ ఇంకా తీసుకొని ఇమ్మీడియట్గా పాపకి ఇచ్చింది. అమ్మ నాకెందుకు ఇస్తుంది, నాకేమొద్దు, వీడిని నువ్వు తమ్ముడు అనుకున్నప్పుడు నువ్వు నా కూతురు ఈరోజు నుంచి. రింగ్ ఇచ్చేసింది. కారుగా వాళ్ళ హస్బెండ్ మెల్లగా డ్రైవ్ చేయడం ముంగడికి స్టార్ట్ చేసిండు అనమాట. ముంగడికి డ్రైవ్ చేయడం స్టార్ట్ చేయగానే అప్పుడే వాళ్ళ హస్బెండ్ ఫేస్ పైన చిన్న వచ్చింది. ఇప్పటిదాకా నా వైఫ్ ఏది 5 రూపాయలకు కూడా చాలా కకృతి పడ్డది, అట్లాంటిది గోల్డ్ రింగే ఇచ్చేసిందని అంటే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. కారు ముంగడికి పోయి ఆపిండి అనమాట. 5 రూపాయలకు అంత బార్గెనింగ్ చేసింది దాని, అట్లాంటిది గోల్డ్ రింగ్ ఎందుకు ఇచ్చినావు? అమ్మాయి ఒక మాట అన్నది కదండి, నా హార్ట్కి టచ్ అయింది. వ్యాపారంలో ఎప్పుడు కూడా రిలేషన్ తీసుకురావద్దని, అందుకోసం నేను కూడా తీసుకురాలి, అందుకోసం గిఫ్ట్ ఇచ్చిన. తర్వాత ఆయన ఇమీడియట్గా ఆ మాట అనగానే ఫోన్ తీసి వాళ్ళ అన్నగారికి అనేది కాల్ చేసిండు అనమాట. నాన్నగారు చనిపోయిన తర్వాత ఏదైతే పెద్ద షాపు చిన్న షాపు నువ్వు నాన్న తీసుకోమన్నా, పెద్ద షాపు నువ్వు తీసుకున్నావు. నేనేం ఫీల్ అయినా, పెద్దది నాకేయాలో, చిన్నది నువ్వు తీసుకోవాలని చెప్పేసి నేను ఫీల్ అయిపోయి కోర్టులో కేసు వేసిన. ఆయన చాలాసార్లు నీతో గొడవ పడ్డా. ఇప్పుడు నేను చెప్తున్నా అన్నగారు, చిన్నది నేనే పెట్టుకుంటా, పెద్దది నువ్వే పెట్టుకో. అదేంద్రా మొన్నటిసారి అంతగానం తిట్టినావు, అంతగానం చేసినావు, ఇప్పుడేం సడన్గా మారిపోయినావు, అంతగానం మార్పు ఎట్లా వచ్చింది నీతో? అన్నయ్య గారు, వ్యాపారంలో ఎప్పుడు కూడా రిలేషన్షిప్లు రావద్దని ఇప్పుడే నేర్చుకున్నా, అందుకోసం ఆ షాప్ మీరు పెట్టుకొని ఈ షాప్ నేను
చిన్నోడు అయినా కూడా చాలా పెద్ద మాట మాట్లాడినా తొందరగా ఇంటికి వచ్చేసి అవేమున్నాయి 2 షాపులు ఒక్క దగ్గరికి చేసి ఇద్దరం కలిసి మనం రన్ చేసుకుందాం, సక్సెస్ఫుల్గా గ్రో అవుదాం. సో అందుకోసమే ఈరోజు ఒక బిజినెస్ ఓనర్ టీం మెంబర్స్ కావచ్చు, లేదంటే ఒక టీం లీడర్ కింద టీం కావచ్చు, లేదంటే మన రియల్ ఎస్టేట్లో కూడా కింద ఏజెంట్స్ కావచ్చు, ఇంకేదన్నా నెట్వర్క్ మార్కెటింగ్లో కింద డౌన్లైన్లు కూడా కావచ్చు. ఈ మధ్యలో రిలేషన్షిప్లో ఎంతసేపు మేము డబ్బులు ఇస్తున్నాం, ట్రాన్సాక్షన్స్ ఎక్స్చేంజ్ అవుతున్నాయని ఈ మైండ్ సెట్ కాకుండా ఒక మంచి రిలేషన్షిప్ కలుపుకొని ఎట్లా తీసుకొని ముందరికి వెళ్ళాలనేది ఆలోచిస్తే ఖచ్చితంగా అక్కడ బిజినెస్ అనేది ఎప్పటికైనా జరుగుతాయి.